హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ, దోశ, వడకి పర్ఫెక్ట్గా అండ్ ఇన్స్టెంట్గా అయిపోయే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. సో దానికోసం నేను ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నానండి. మీరు కావాలితే వెనకమాల స్కిన్ ఉంది కదా బ్రౌన్ కలర్లో, అది తీసేసి కూడా యూస్ చేయొచ్చు. అందులోనే ఒక పావు కప్పు వరకు వేయించుకున్న శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటారు కదా అది, 4 వెల్లుల్లి రెబ్బలు, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు అండ్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర అండ్ సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేద్దామండి. సరిపడా వాటర్ పోసుకుంటూ చక్కగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి. సో చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాం. సో దానికోసం నేను ఒక తడకా ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఆ పోపుని మన చట్నీలో కలిపేస్తానండి. అంతే, ఇన్స్టెంట్గా వితిన్ మినిట్స్లో మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇడ్లీ, దోశ, వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరూ ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది మనకు 2 days మాత్రమే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఓకే, బాయ్.